హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ పిల్లలు సన్నగా ఉన్నా సరే మాటిమాటికి జ్వరం రావడం, నీరసంగా ఉండడం, ఇలాంటి పిల్లలకి ఇలా జ్యూస్ చేసి వారంలో 3 రోజులు ఇచ్చారంటే ఒక 1 మంత్ వరకు వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, నీరసం కూడా తగ్గిపోతుంది. ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేకుండా మనందరికీ అందుబాటులో ఉండే కూరగాయలతోనే ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ని చూసేయండి. మనం రెగ్యులర్గా సొరకాయని తెచ్చుకుంటూనే ఉంటాం కదా. సొరకాయ కర్రీ కోసం కానీ సాంబార్ కోసం కానీ అందులో నుంచి ఒక పావులా వంతు ముక్కను తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బీట్రూట్ని ఇలా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరని ఫ్రెష్గా కడిగి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోర్స్గా మిక్సీ అయ్యాక ఇందులోకి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరొకసారి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా మిక్సీ అవ్వాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ని ఒక బౌల్లోకి స్ట్రెయినర్తో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నప్పుడు స్పూన్తో ఇలా అన్నట్లయితే ఈ పిప్పిలో నుంచి కూడా జ్యూస్ అంతా బౌల్లోకి పడుతుంది. జ్యూస్ అంతా రాగా ఈ స్ట్రెయినర్లో ఆగిపోయిన ఈ పిప్పి ఉంటుంది కదా, మనం ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని చపాతీలోకైనా సరే తినొచ్చు. ఇలా వడగట్టుకున్న జ్యూస్ని గ్లాసుల్లోకి యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తాగలేరు కదా. ఇందులోకి ఒక గ్లాస్ జ్యూస్కి ఒక 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసి ఇవ్వాలి. మీ దగ్గర హనీ అవైలబుల్లో ఉంటే 1 టీ స్పూన్ హనీ వేసి ఇచ్చినా సరే ఇష్టంగా తాగుతారు. నీరసంగా ఉన్న పిల్లలకి వారంలో ఒక 3 రోజులు ఇచ్చినా సరే ఒక 1 మంత్ వరకు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు మార్నింగ్ ఒక గ్లాస్ తాగారంటే మీకు 2-3 అవర్స్ వరకు కూడా ఆకలవ్వదు. ఈ జ్యూస్ చేసిన ప్రాసెస్ కానీ నేను చెప్పిన టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.